హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ బాయ్ ఒప్పి. ఈరోజైతే జిట్టి ఈత పండ్ల వేటకైతే వెళ్తాను. జిట్టి ఈత పండ్లు దొరకడైతే చాలా అరుదుగా దొరుకుతున్నాయి. అవి చెట్లు కూడా సరిగా ఉండట్లేవు. పెద్ద ఈత పండ్లు అయితే ఎక్కడైతే అక్కడ ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరైతే చిన్న సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇంకా పల్లెటూరులో జరిగే మరిన్ని వీడియోల రూపంగా మీ ముందుకైతే తీసుకొస్తాం. రెండు వీడియో చూద్దాం. ఈరోజైతే జిట్టి ఈత పండ్లకైతే వెళ్తాను. జిట్టి ఈత పండ్లు చాలా అరుదుగా దొరుకుతాయి. అసలు అవి దొరకట్లేవు. పెద్ద ఈత పండ్లు అయితే ఎక్కడ ఏ ఊరికి పోయినైతే ఈజీగానైతే దొరుకుతాయి. కానీ ఈ జిట్టి ఈత పండ్లకు వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. చాలా దూరంలో ఉన్నాయి. 4-5 కిలోమీటర్ల దూరంలో అట్లా ఉండొచ్చు. అయినా ప్రయత్నం చేస్తాను జిట్టి ఈత పండ్లు వీడియో చేయాలని అయితే, వీడియో మేము ముందుకు తీసుకురావాలని అయితే మేమైతే పోతాను. వీడియో అయితే కొంచెం షేక్ అవుతుంది. ఎందుకంటే వరాల మించి గట్ల మించి నడవాలి కాబట్టి కొంచెం వీడియో షేక్ అవుతుంది. ఈ ఒక్క వీడియో వరకు అయితే కొంచెం షేక్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాలి ఎక్కువ వస్తుంది. వాయిస్ క్లారిటీ లేదని చెప్పేసి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఫస్ట్ అయితే మనకు దగ్గరలో ఉన్న ఏమన్నా పెద్ద ఈత పండ్లు ఏమన్నా ఉంటే అవి తినుకుంటున్నా అయితే రాలుపుకొని అయితే పోదాం. జిట్టి ఈత పండ్ల వేటకైతే పోదాం మనం. అవన్నీ చెట్టు పెద్దగా ఉంది. చాలా పైకి అయితే పండ్లు ఉన్నాయి. అవి రాలపాలంటే ఇక రాళ్లతో కొట్టాల్సిందే. చెట్టు అయితే ఎక్కలేం, వాటికి ముళ్ళు ఉంటాయి. కట్టె కూడా మనం అయితే ఏం తెచ్చుకోలేదు. ఈత పండ్లు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే చాలా అయితే రాలినాయి. చూడండి పండ్లు ఎట్లా రాలినాయి. విపరీతమైన పండ్లు చాలా ఉన్నాయి. చాలా పండ్లు రాలినాయి. ఇక్కడున్న ఈత చెట్టు అయితే అది చాలా కిందికి ఉంది. వాటికున్న పండ్లను అయితే మీకు చూపెడతాము. చూడండి పండ్లు. దీనికైతే చాలా ఎక్కువగా పండ్లు ఉన్నాయి. అన్ని పండ్లే ఉన్నాయి. చూడండి ఇక్కడ సరిపోతాయి. ఈ ఈత పండ్లు చూసి తినాలనిపించిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే చిన్నప్పుడు మీ స్నేహితులతో కలిసి మీరు తిన్నటువంటి సందర్భాన్ని అయితే మెసేజ్ రూపంలో గుర్తు చేసుకోండి. ఈత పండ్లను చూసి మావాడైతే తింటూనే ఉన్నాడు. ముఖం కడుక్కొని అయితే వచ్చిండు. ఇప్పుడు ఈత పండ్లు చూడండి, మొత్తం వర్షం కురిసినట్టే కురుతుంది. అన్ని పండ్లు ఉన్నాయి. మహా వర్షం కురుస్తుంది. రాలుతానే కదా పండ్ల వర్షం కురుతుంది. ఇక మొత్తం మావాడు పండ్లన్నీ నీరైతే ఒక కవర్లో పోతాడు. ఇదిగో ఇదిగో ఈత చెట్టు, ఈత పళ్ళు రాలాయి. మొత్తం పండ్లే. ఇలాంటి పండ్లు ఎక్కడ దొరకవు. ఇక అంత టేస్ట్గా ఉంటాయి ఈ పండ్లు అయితే. రోడ్డు మీద ఇప్పుడు నువ్వు డబ్బులు లేవంటే చాలా అట్లా గుర్తుపెట్టుకోవా. సూపర్ ఉన్నాయి. ఇప్పుడు రేపు వద్దామా మరి?
రేపు వద్దామా నిన్నద్దాం చెట్టు పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాం, అయిపోయినాయి. ఇక జిట్టీత పనుల కోసం అయితే మేమైతే బయలుదేరుతాను. మీరు కూడా రండి, అడ్రస్ లింక్ పెడతా, మీరు కూడా రండి. వరామ బీచ్లకు రాది జిట్టీత పనులు చాలా దూరంగా ఉంటాయి కాబట్టి తినుకుంటూ పోవడానికి అయితే ఇవి మాకు అవసరం అని చెప్పేసి మేమైతే ఇవి కొన్ని రాల్పుకొని కవర్లు పోసుకొని అయితే మేము మోతాను కవర్ అయితే నింపుకున్నాం ఫ్రెండ్స్. పెద్ద ఈత పండ్లు చాలా తీయగా ఉన్నాయి. ఈ పల్లెటూరి ఖర్జూర పండ్లు ఇవి. దీని గింజలును ఖర్జూర గింజలు లోపటి సేమ్ ఉంటాయి, ఏదనేది కూడా గుర్తుపట్టలేము. ఇందులో విటమిన్ మంచి మంచి విటమిన్లు బాడీకి సంబంధించినవి ఉంటాయి. న్యాచురల్ ఇవి అయితే న్యాచురల్గా వస్తాయి కాబట్టి మనకైతే మంచిది. మరిచెట్టు నీడకైతే వచ్చినాం, మంచి చల్లగా ఉంటుంది ఇక్కడైతే. గాడికే ఓరమ్మ బీట్ అయితే దాటినాం మేము. ఓరమ్మ బీట్ దాటి పక్క బీట్కి వచ్చినాము. పక్క బీట్లో జిట్టీత పనులు అయితే బాగున్నాయి అని అయితే మేమైతే వెతుక్కుంటా పిట్టలు కొట్టుకుంటూ అయితే వచ్చినాము. ఇప్పటికే మేము చాలా దూరం వచ్చినాం, ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలి. మేము చాలా దూరంలో ఉన్నాయి చిట్టీత పండ్ల చెట్లు అయితే. గరక గిజిగాని గుళ్ళు అయితే మస్తున్నాయి ఇక్కడైతే. అంటే ఎప్పుడో రావాల్సిందా? లేట్ అయిందా? ఎండ బాగా నీడనైతే దానికి ఆరిపోయింది. ఇక్కడికి వచ్చిన బండ్లు కాసే వాళ్ళు ముందే దింపేసుకున్నారు. ఒక కాయ కూడా లేదు. చిట్టీసేనాయి ఉన్నాయి. పడుతుందా జిట్టీత పండ్లు ఫ్రెండ్స్. ఇక్కడ జిట్టీత పండ్లు అయితే చాలా ఆలస్యంగా వచ్చినాము. అవి ఎప్పుడో పండుబడినాయి, చాలా వరకు పండుబడి రాలిపోయినాయి కూడా. అవి మేము కనిపెట్టేసాం ఫ్రెండ్. జిట్టీత పండ్లు ఇవే, జిట్టు తాకుంటుంటాయి. బాగాలేపోయి కొన్ని అయితే ఎండిపోయినాయి. ఇక మావాడైతే జిట్టీత పనుల కోసం ఇక తొంగి చూస్తాడు. ఆ పుట్ట ఈ పుట్ట తిరుగుతాడు కానీ ఆడ దొరకట్లే ఫ్రెండ్స్.
ఇక పిల్లగాడిని ఏం చేయాలో మనకు అర్థం కావట్లే. ఎండలో మొత్తం తిప్పుతాడు. పొంచి తిరుగుతాను ఫ్రెండ్స్, ఈ అడిలా పడి తిరుగుతాను ఫ్రెండ్స్. ఈజీగా కనపడతాయి ఫ్రెండ్స్. వాళ్ళిపోయినాయిరా తెంపకపోయి ఫ్రెండ్స్. ఇట్లా పోదట ఫ్రెండ్స్, ఇట్లనే పోతుందట. నేను మంచిగా మాట్లాడదు కానీ ఎక్కువ నచ్చుతుందని మాట్లాడలే ఫ్రెండ్స్. ఇదైతే నిన్న మాట్లాడిన సురేష్ మంచోడు ఫ్రెండ్స్. ఇంత చదివితే ఏముంది ఫ్రెండ్స్, ఇట్లా తిరుగుడు ఏముంటుంది. జంగర్ దోస్తులు ఫ్రెండ్స్. లోతు బంధు ఉంది మా. ఈ వీడియో కోసం ఎంత కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. దయచేసి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే కొంచెం లెక్కల కొత్తాం. మేము తారేడారికి వచ్చినాం ఫ్రెండ్స్. అవతలకి ఇవతలకి వెళ్తుంది ఫ్రెండ్స్. చెట్లు ఉన్న కాడికే మనం పోవాలి ఫ్రెండ్స్, అవి మన కాడికి రావు. భలే కవిత చెప్పారు బాస్, భలే కవిత చెప్పారు. జాన్ అవుతాడు డాన్. ఈ ఏరియా అంతా చిన్నప్పటి నుండి పిట్టల కోసం తిరిగాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా పిట్టలు కూర్చున్నట్టుంటే చిన్నప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే మొత్తం వెనకాల రాగానే కదా పిట్టల కోసం ఉడతల కోసం తిరిగేది ఫ్రెండ్స్. చిన్నప్పుడు అదొక పెద్ద మంచి ఆనందం ఇచ్చేది మాకు. మంచి షికారు చేసేది చిన్నప్పుడు. అయితే గీత పండ్ల చెట్టు కడిగి పోదాం, ఇంటే తెంపుకుందాం, లేకపోతే ఉత్తగా ఇంటికి పోదాం. దీనికైతే లేవు, ఇక ఉత్తగా ఇంటికి పోవాల్సింది. కటేటే ఎండలో మొత్తం తిప్పుతాను ఫ్రెండ్స్ మావాడు, కనికరం లేకుండా. లాభం లేదు ఫ్రెండ్స్, కొంచెం మేము ముందుగానే మేలుకొని ఉంటే బాగుండు. బాగా ముందుగానే మేలుకొని చాలామంది ఉన్నారు. వెనకబడ్డ తరాలకి వెనకబడ్డిపోయినాం మేము. ఈయనైతే మంచిగా బర్రగా వస్తాను ఫ్రెండ్స్. చిన్నగానే ఉంటాయి, ఇక లాభం లేదు ఫ్రెండ్స్. అలా తొంగబడి చూస్తాను ఫ్రెండ్స్, ఏమైనా ఉన్నాయో అని. ఎంత తొంగబడి చూసినా అన్ని రాలిపోయే ఉన్నాయి. ఏముంది, ఈ ఒక చెట్టుకు దొరికిన మంచిదే. నల్లవి ఉన్నాయి కానీ మొత్తం ఇండిపెండెంట్ మంచి చెట్టు ఫ్రెండ్స్. మస్తు కాయలు ఉన్నాయి, గోళలకి ఉన్నాయి కానీ కాయలు కూడా ఉన్నాయి. అంటే రెడ్ సందు మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. పట్టుకో పండైనాయా ఎండిపోయినాయా? పండై ఎండిపోయినాయి. దాన్ని తిన్న నాదుడే లేడు ఓవడు. అవి కూడా ఇప్పుడు పండ్లు కావాలి. డైరెక్ట్ ఒక్కోడే అరే కనపడట్లేవు. మళ్ళీ దాన్ని గుచ్చుకపోతే మళ్ళా అది ఫోటో తీసుకుంటా. జిట్టి ఈత పండ్లు ఇవే ఫ్రెండ్స్. ఇంకా కొన్ని అయితే ఇగో ఎండిపోయినాయి, ఇంకా కొన్ని అయితే కాలేదు. ఇందులో చాలా పండ్లు ఉన్నాయి కానీ ఎవరు తెంపుకోలేక అయితే అవి ఎండకైతే ఎండిపోయినాయి.
జిట్టీత పండ్లు ఇవే ఫ్రెండ్స్, కానీ చాలా వరకు ఎండిపోయినాయి, కొన్ని పచ్చి ఉన్నాయి. ఇప్పుడైతే తెంపలేము, తెంపినా కానీ అవి వేస్టే. జిట్టీత పండ్ల కోసం అయితే చాలా దూరం వచ్చినాం ఫ్రెండ్స్, అయినా ప్రయోజనం లేకుండా పోయింది. పండ్లు ఉన్నాయి కానీ ఎవరైతే తెంపుకోలేదు. ఇంకోటి మేము ఈత పండ్ల కోసం అయితే చాలా దూరం వచ్చినాం మేము. ప్రకృతి వనానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్, ప్రకృతి వనానికి వచ్చినాం. పక్కన నవ్వినాం. ఈ ఎండలో తిరిగి మొత్తం మాలకాకి లెక్క తయారైనాం. మాలకాకి ఇంత సంద లేకుండా. ఏరా ఏదో ఒకటి ఆగింది. ఇప్పుడైతే కాపోయిందా? ఈత పండ్లు అయితే ఏం దొరకలేదు ఫ్రెండ్స్. మేమైతే ఇక పెద్ద ఈత పండ్లతో సరిపెట్టుకొని తినుకుంటున్నా అయితే పోతాను. మావాడు ఇవాళ ముఖం కడిగినారా? కడిగిన అట్నే తింటాను. ఇవాళ మొత్తం నేను ఇవాళైతే నేను చదువుకొని వచ్చిన ఫ్రెండ్స్, ముందుగానే ముఖం కట్టుకొని వచ్చిన. నిన్నటి లెక్క మంది ముఖం చూడకుండా. ఇప్పుడైతే చాలా దూరం పోవాలి ఫ్రెండ్స్. తెలియదా నీకు? అవతల కనపడుతుంది, ఇతల కనపడుతుంది. నువ్వు ఇద్దరు పడతాను, మాకేది నేను ఇద్దరు పడితే వద్దురా, వాడు తయారు చేసేటోడు ఇద్దరు పడి తయారు చేసాడు. ఇద్దరు పడతాననే మాట మా ఊర్లో బాగా ఆడతారు ఫ్రెండ్స్, పల్లెటూర్లలో. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈత పండ్లకని వచ్చినాం. జిట్టి ఈత పండ్లు అయితే దొరకలేదు, పెద్ద ఈత పండ్లే దొరికినాయి. ఏ ఒకటి దొరికినాయి కదా అని నవ్వులుకుంటున్నా అయితే పోతాను. మొత్తానికి అయితే మరికట్టాన్ని దాటుకుంటూ పోవాలి ఫ్రెండ్స్, ఇంకొంచెం దూరం పోవాలి. ఇక్కడ దాకా పోవాలి. చూసిన వాళ్ళందరూ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాం ఈసారి.